2012లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు అందరికీ 523 సర్వే నెంబర్లో సర్టిఫికెట్లు ఇచ్చారు. ఆ సర్టిఫికెట్లలో దాదాపు మొదట 3000 సర్టిఫికెట్లు ఇచ్చాం మనం, 3000 చిల్లర. ఆ తర్వాత ఎంఆర్ఓ వచ్చినప్పుడల్లా మన ఇళ్ళ పోటీ ఎంక్వైరీలు వచ్చారు. అంటే ఎంఆర్ఓ మారిన ప్రతిసారి మనవి ఇళ్ళ పోటీ వచ్చి ఎంక్వైరీ చేసి మీకు అర్హత ఉందా లేదా అని. అట్లా ఎంక్వైరీ చేయంగా లాస్ట్ వరకు ఏంటంటే రోనాల్డ్ రోల్స్ జిల్లా కలెక్టర్ ఉన్నప్పుడు 686 మందికి వీళ్ళకు సర్టిఫికేట్ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వచ్చు. 686 మందిలో మన బ్యూటీపల్లి దగ్గర 1024 ఇళ్ళు కడుతున్నాము. ఆ 1024 ఇళ్లలో 626 ఇళ్ళు ఫస్ట్ మీకు ఇచ్చిన తర్వాతనే వేరే వాళ్ళకి ఇస్తామని చెప్పిరా లేదా? మనం చాలా సార్లు జిల్లా కలెక్టర్ రాష్ట్రం ధర్నాలు చేసినామా లేదా? అప్పుడు హామీలు గట్టిగా మేము ఖచ్చితంగా మీకు ఇవ్వాలి, మీకు ఇస్తామని చెప్పిరా లేదా? చెప్పిండ్రు కాబట్టి మళ్ళీ మనం అడుగుతా ఉన్నాం. 686 మందికి సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఎవరెవరికో సర్టిఫికెట్లు ఇచ్చినాం. వాళ్ళకి గుంజుకొని మనకి ఇవ్వని మనం అడగట్లేదు. మాకు అర్హత ఉందని మీరే చెప్పారు, ఇస్తామని మీరే చెప్పారు. కాబట్టి మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి. ఇప్పుడున్న డ్యూటీపల్లిలో మాకు ఎక్కడైతే డ్యూటీపల్లిలో ఇస్తామని చెప్పినామో ఆ డ్యూటీపల్లిలో దాదాపు 686 ఒక 100 మందికి లక్కీ డ్రా ద్వారా ఇచ్చారు. 100 మందికి లక్కీ డ్రా ద్వారా ఇచ్చారు. మిగతా వాళ్ళకి ఎట్లా ఇచ్చారు? మనం అంటే మేమేం చెప్తలేము. అమ్ముకున్నారు అని చెప్తున్నారు, కొనుక్కున్నాము అని చెప్తున్నారు. అంటే అమ్మినోడు అమ్మినా అని చెప్తున్నాడు, కొన్నోడు నేను కొనుక్కున్నా అని చెప్తున్నాడు. అంటే పేదలకు ఇచ్చే డబుల్ బెడ్రూమ్ల ఇండ్లు వాళ్ళ స్వార్థాల కోసము డబ్బులు వసూలు చేయడం ఇచ్చిరా లేదా? అవే డబుల్ బెడ్రూమ్ల మీద కాంగ్రెస్ టీఆర్ఎస్ వచ్చారు, టీఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్ వచ్చారు. టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు 4 సార్లు ఎంక్వైరీ చేశారు, మళ్ళీ కాంగ్రెస్ వచ్చినప్పుడు మళ్ళీ ఇప్పటికీ 1 సార్లు 2 సార్లు మళ్ళీ ఎంక్వైరీ చేశారు. దాంట్లో అనర్హులు ఎవరైనా తేల్చారా అంటే ఈ రోజు వరకు చెప్పట్లేదు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు? కార్లు వేసుకొని పోయేటోళ్ళు ఉన్నారు. మన పేర్లు అవసరం లేదు, మనం వాళ్ళని స్పెసిఫిక్ అనాల్సి మన అవసరం లేదు. కార్లు ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు, ఇల్లున్నోళ్ళకు ఇల్లు ఇచ్చారు. అట్లాగే ఉద్యోగస్తులకు కూడా ఇల్లు ఇచ్చారు. మాపనాల్లో ఇల్లు ఉంటుంది, మళ్ళీ డ్యూటీపల్లిలో ఇల్లు ఉంటుంది. మాపనాల్లో ఇల్లు ఎంత అందంగా ఉందో డ్యూటీపల్లి కూడా ఇల్లు అంత అందంగా తయారు చేసుకున్నారు. గవర్నమెంట్ ఒకవేళ నిపక్షపాతిగా పేదల కోసమే మేము ఇవ్వాలి, పేదల గవర్నమెంట్ మాది అనుకుంటే ఆడ ఇల్లు చూస్తే తెలిసిపోతా వీడు ఉన్నోడా లేనోడా. అటువంటి లిస్ట్ తయారు చేస్తామని గవర్నమెంట్ ఇప్పుడు చెప్పింది. ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే కూడా ఏం చెప్పిండు, మేమంతా ప్రజాపాలన ప్రభుత్వం మాది, పేదల ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. పేదల ప్రభుత్వం అని అన్నప్పుడు 5-6 సంవత్సరాల నుండి డబుల్ బెడ్రూమ్ల కోసం మనం మొత్తం అన్ని కాయిదాలు పట్టుకొని ఎంఆర్ఓ చుట్టూ తిరుగుతున్నాం.